బాగుంది. ఓహో ఏరు ఏరు రే ఏరు ఏరు చిచ్చి నాశనం. గుడ్ మార్నింగ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎ న్యూ వీడియో. ఈరోజు వచ్చేసి మనం జీటీతో తాటిపూడి వరకు రైడ్ అయితే వెళ్ళిపోతున్నాం. ఇది రాహుల్ గారిదే. దీనికి ఇది నాట్ ఎనీమోర్ స్టాక్ అనమాట. రెడ్ రోస్టర్స్, బిఎంసీ ఎయిర్ ఫిల్టర్స్ నుంచి అన్నీ మార్చిండు. ఇది మొత్తం సిరామిక్ కోట్ చేసిండు. ట్యాంక్ జిగ్ మంటది. ఇప్పుడు దీని మీద మనం రైడ్ చేసుకుంటూ మాట్లాడుకుందాం. లెట్స్ గో. చలో బాయ్. ఆ సౌండేనండి మీరు, మామూలుగా ఉండదు. లెట్స్ గో. ఇప్పుడు మనం చిల్లూరు హైవే మీద ఉన్నాం. ఒకసారి పిలుద్దాం. ఫుల్ అయితే మామూలుగా తీసుకోవట్లేదు, నెక్స్ట్ లెవెల్. అంటే మనకి ఎప్పుడైనా ఎయిర్ ఫిల్టర్స్ అన్నీ మార్చిన తర్వాత బండి ఎలాగ ఉంటుంది, ఒక నెక్స్ట్ లెవెల్ పరిగెడుతుంది. చూడొచ్చు దాని సౌండ్. బాబా చిల్లూరు హైవే అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మనకి వ్లాగ్ చేసుకోవడానికి, సూపర్ స్పీడ్స్ కొట్టడానికి నెక్స్ట్ లెవెల్. నేనైతే జీడీ తీసుకుందాం అనుకుంటున్నా. మీలో ఎంతమంది అది ఇంట్రెస్ట్ ఉన్నదో చెప్పండి, మంచిగా ఇది చేయండి. ఓ షిట్. అబ్బా చూడండి రోడ్ ఎలాగుందో. చాలు ఈ థ్రిల్ మనం చాలు, ఎక్కువ వెళ్ళొద్దు. స్పీడ్ వెళ్తే బాగుంటుంది కానీ స్పీడ్ కిల్స్. 120 టచ్ అయింది చాలు. ఈ బండి ఇంకా పరిగెడుతుంది కానీ మనకొద్దు, లైఫ్ రిస్క్లో పెట్టద్దు. ఆ సౌండ్ చూడు. ఆహా బ్యూటీ అంటారు దీన్ని. 650 సీసీలో నాకు ఇష్టమైన లవ్లీ కాంబో అనమాట ఇవి. మీకు ఒకసారి చెప్పే ఉంటా నా తాటిపూడి. ఎస్, లాస్ట్ టైం మనం తాటిపూడి వెళ్ళినప్పుడు మీకు ఆ వ్లాగ్లో చెప్పా కదా, ఐ హ్యావ్ ఎ జీటీ ప్లాన్. అలాగా 10 hours ఇవన్నీ. ఈరోజు జీటీ పట్టుకుని మనం మళ్ళీ తాటిపూడి వైపే వెళ్తున్నాం. సూపర్ ఎక్సైటెడ్. ఫస్ట్ టైం డ్రైవ్ చేస్తుంటే అసలు ఆ ఫీల్ తెలుస్తుంది నాకు. ఆహా ఏడు పక్క వచ్చేసిండు. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ 100కి వెళ్తుంది ఇది. అది దా జీటీ పవర్. మొత్తం అన్నీ చేంజ్ చేసి ఉంటాడు కాబట్టి ఆ పుల్ మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. ఏదైనా పుల్ అనేది 120కి వెళ్ళిన తర్వాత ఇంకా మన అక్కడి నుంచి ఏం అర్థం కాదు. మినిమం 100-120 మెయింటైన్ చేస్తే చాలు, ఏ బైక్ అయినా అంతవరకే. ఈ 650 ఏదో నాకైతే క్రేజీ అనిపిస్తుంది. ఇనిషియల్ పికప్ చూడండి. బ్రేకింగ్ కూడా దూలో ఉంది. అదే కదా, భలే ఉంది లేవట్. చిల్ అవ్వడానికి బాగుంటుంది గాయస్. వెళ్తారా ఎవరైనా? ఈరోజు మాట్లాడండి నేను ఎక్కువ. ఎంజాయ్ ద సౌండ్ అండ్ పుల్.
సౌండ్స్ భలే వస్తున్నాయి అబ్బా. సూపర్ బైక్స్ అన్నీ వెళ్ళేది ఈ హైవే మీదే, ఎందుకంటే ఇది చూసారు కదా అంతా ఒకటే స్ట్రైట్ లైన్, చిల్లూరు హైవే ఇది. బాగొచ్చు వీకెండ్ అయితే చాలు మొత్తం సూపర్ బైక్స్ అన్నీ దిగేది ఈ రోడ్డు మీదకే. అలాగే రాహుల్ గుడి గురించి చెప్పడం మర్చిపోయాను. రాహుల్ గారు ఏమంటే మనలాగే లాస్ట్ బెంచర్, ఎప్పుడైనా లాస్ట్ బెంచర్ ఉన్న కిక్కే వేరు. నేను చెప్తున్నా కదా మా దోస్తన వేరే లెవెల్. లాస్ట్ బెంచెస్ ఒక మిత్ ఉంటుంది, అది కరెక్టే. ఎప్పుడైనా ఫస్ట్ బెంచెస్ ఎప్పుడు టీచర్లు ఇదే అవుతారు, కానీ లాస్ట్ బెంచరే ఒక కంపెనీ పెడతాడు. అలాగా మనోడు ఒక స్కూల్ పెట్టిండు శ్రీకార. విజయనగరంలో జాయిన్ అవ్వాలంటే ఎవరైనా జాయిన్ అయ్యండి, చాలా పెద్ద స్కూల్ పెట్టిండు. బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి బాగా పెట్టాడు. చూస్తే మాత్రం హైలైట్ ఉంటుంది. అదే అంటారు లాస్ట్ బెంచెస్ ఎప్పుడైనా బిజినెస్లో పెడతారు, ఫస్ట్ బెంచర్లు ఎప్పుడైనా లాస్ట్ బెంచర్ల దగ్గరే ఉద్యోగం చేయాలి. ఓకే, మనం కూడా త్వరలో ఒక మంచి బిజినెస్ అయితే పెట్టబోతున్నాం, దానికి అయితే రెడీగా ఉండండి. నెక్స్ట్ మంత్ మనం ఒక కోర్స్ నేర్చుకోవడానికి వెళ్తున్నాం. అది నేర్చుకున్న తర్వాత వీఆర్ ప్లానింగ్ బిగ్గెస్ట్. ఓకే, ఆడవనే కదా. ఓకే, సౌండ్ అండి పాప్స్. ఆహా ఆహా ఆహా, ద పాప్స్ అండ్ బ్యాంగ్స్ వస్తుండే. అబ్బాబ్బా ఏముంటుంది ఆ జీటీ నా టనల్లో కొట్టుంటే పర్లేదు. ఆడి దగ్గర మంచి జీటీ గ్యాంగ్ ఉండేది, జీటీ గ్యాంగ్స్ అన్నీ మెయింటైన్ చేసిండు. ఇప్పుడు కూడా మంచిగా రైడర్స్ ఉన్నారు ఆడి దగ్గర. జీనైన్ అన్నాడు బ్రో ఉన్నాడు ఒకడు, వాడి దోస్తన. నెక్స్ట్ బెనేలి, అందరూ ఒక గ్యాంగ్ అందరినీ కోడేసి దగ్గరెట్టిండు. కాకపోతే ఈ కాలేజీల పని మీద, ఈ స్కూల్ పని మీద కొంచెం డిలే చేసిండు అలాగా అన్ని రైడ్లకి. నెక్స్ట్ నేను కూడా జీటీ తీసుకోబోతున్నా. ఎంతమందికి అయితే ఇంట్రెస్ట్ ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. బ్రో తీసుకోమంటారా? మీరు తీసుకోమంటే నేను పక్కా తీసుకుంటా. ఇలాగే ఈ సేమ్ జీటీ లాగానే చేద్దాం. దీనికి డీపీ కలర్స్ కూడా వెళ్ళేది ఈరోజు సౌండ్కి. వితౌట్ డీపీ కలర్స్ మనం బండి జమ్మని కొట్టుకుపోతున్నాం. ఎక్కడ పోలీసులు ఉండకపోతే చాలు మనకి. అబ్బా స్ట్రైట్ రోడ్ చూడండి. లేక్ వ్యూ బాగుంది. ఇదే కానీ మార్నింగ్ టైం వచ్చి ఉంటే ఇంకా బాగుంటుండే. ఆడ కొంచెం పని వల్ల కొంచెం బిజీ అయ్యి బాబా పాప్స్ 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 కాదు పాప్స్. హెల్మెటా అన్నీ చూసుకుని కొనుక్కున్నాను. యాక్సిడెంట్ లోపల కూడా ఉంది, కాకపోతే మన కలద్దలకి అడ్డంగా ఉంటుందని చెప్పేసి అది పెట్టలేదు. అబ్బా పాప్స్ అనేది అబ్బా 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 అబ్బా. ఈ రోడ్డుకి టోల్ గేట్ కూడా వేస్తాడు అప్పుడే. వావ్, ఆ లాస్ట్ టైం కూడా ఉందనుకో. స్పీడ్ బ్రేకర్ వెళ్ళి పోదాం. మనకి ఎవడైనా బండి ఇచ్చినప్పుడు ఆ బండి మళ్ళీ పువ్వులా మళ్ళీ అడిగి ఇచ్చేయాలి. నాశనం చేసినాడు వండకూడదు. జస్ట్ నేను ఏదైనా
స్పీడ్ వెళ్ళాలంటే మ్యాక్స్ 100-120 వెళ్తాను. మీరే చూసి ఉంటారు. నన్ను ఏమండు ఎంత స్పీడ్ కొట్టినా. కానీ నేను వెళ్ళాలనుకోవట్లేదు. నాకు ఐ డోంట్ వాంట్ టు రిస్క్ మై లైఫ్ ఎనీమోర్. నా లైఫ్లో ఎన్ని రోజులు బట్టి బోల్డ్ అని కష్టాలు చూసినా, ఇప్పుడే హ్యాపీ డేస్ వస్తున్నాయి. అలాగని చెప్పేసి ఇప్పుడు మొత్తం హ్యాపీ డేస్ నాశనం చేసుకోవాలని నాకైతే లేదు ఎనీమోర్. ఈ బండి నడుపుతుంటే ఏమంటారని నాకైతే పెయిన్ రావట్లే, ఏమీ లేదు. చాలామందికి ఈ బండి మీద నడుపుతుంటే పెయిన్ వస్తుంది, ఈ హ్యాండ్ ఇష్యూస్ ఉంటే. నాది హైట్ ఎక్కువ కాబట్టి మనకి కరెక్ట్గా సూట్ అయిపోయింది. అక్కడి నుంచి మంచి లేక్ వ్యూ ఉంటుంది. అదే మార్నింగ్ టైం సన్ రైజింగ్ వెళ్తున్నప్పుడు భలేగా ఉంటుంది. కాకపోతే వీడు మార్నింగ్ వైజాగ్ వెళ్దాం అన్నాడు. అసలు చెప్పాలంటే ఈరోజు మా ఇద్దరు ప్లాన్ కార్లో వైజాగ్లో ఉండాలి. ఈ టైంలో ఫుల్గా కెఫెకి గట్టి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం. ఏం కాదులే, రేపు మార్నింగ్ వెళ్తాం. అంటే కార్ ఏమో బయటకు వెళ్ళింది, బాబాయ్ వాటికి వెళ్ళారు వాళ్ళ బాబాయ్. అందుకని అది బయటకు వెళ్ళడం వాళ్ళతో ప్లాన్ చేంజ్ అయింది రేపటికి. అందుకే ఇప్పుడు ఈ ప్లాన్ అయింది. అసలు రేపు మార్నింగ్ ఈ ప్లాన్ ఉండే జీటీ తీసుకుని బయటకు వెళ్దామని. కానీ ఇప్పుడు మార్చేసాం వెంటనే. ఎలా ఇంట్లో ఏం చేస్తాం, చలో రైడ్కి పోసి వస్తాం. వచ్చేసాం ఆల్మోస్ట్. ఇక అలా రన్నింగ్ దగ్గరికి వెళ్తే అయ్యా టనల్ వస్తుంది. ఇప్పుడు టనల్ పగిలిపోద్ది చెప్తున్నా. టనల్ వస్తుంది. టనల్ మొత్తం రీసౌండ్లే. ఇప్పుడు టనల్ కాదే, ఇందాక ముందునే మనం ఎక్కడైతే ఇది తీసుకున్నామో అది మొత్తం టనల్. అది వాటర్ ఉంది, సప్పున ఒంటి మీద తొలిపోద్ది. టైల్ తీసేసండి వీడు. చాలా నెమ్మదిగా వెళ్ళాలి, లేదంటే మొత్తం వాటర్ అయిపోద్ది. ఆహా, మళ్ళీ ఇంకోసారి ఇక్కడ ట్రై చేద్దాం. ఫక్ బ్రో, పేరండి పాప్స్ వస్తా చూడు. ఏ కుక్క, ఏ చోటు ఆడికి అడ్డం వచ్చింది. థ్యాంక్స్ ఫర్ కైండ్లీ విజిటింగ్. ఓకే, బాగా చెయ్యాలి. ఒక మ్యాకెట్ వచ్చి నేను అయిపోతాను, అందుకే స్లో అయినా. దీని టైర్ కూడా ముందుదైతే కంపెనీది ఉంచాడు, వెనకదైతే ఆఫ్ రోడింగ్ వేయించాడు. మస్తుంది. ఎడిడు వెనకే ఉన్నాడు. వాడికి నాకు చెప్తున్నా కదా, వితిన్ 7 years or 8 years ఫ్రెండ్షిప్. నేను ఇప్పుడు బండిని ఇలా బాగుతున్నాను అనుకోవద్దు, ఏమి ఎక్కువ కొట్టట్లే. మీరే చూస్తారు, మ్యాక్సిమం 40-60 ఎక్కువ వెళ్తట్లే.
ఆడేమో అనుకోడు, నేను ఎక్కువ కొట్టట్లే బండిని. ఎక్కువ కొడదామంటే నాకే ఇష్టం లేదు ఎక్కువ. అంటే ఇప్పుడు ఎనీ బైక్ 1000 cc అవనివ్వండి, 1500 cc అయినా అవ్వండి, 2000 cc అయినా అవనివ్వండి, 650 cc అయినా అవ్వండి, ఓన్లీ 100 నుంచి 120, 150 వెళ్ళే వరకే ఆ మజా అనేది మనకు వస్తుంది. ఆ తర్వాత అది లాక్కుని వెళ్ళిపోతే తప్ప మనకి ఆ మజా రాదు, ఆ ఫీల్ రాదు. అది మనకి ఏం చేస్తుంది అంటే తీసుకెళ్ళి ఎక్కడో దగ్గర పెట్టేస్తుంది, లైఫ్ అక్కడితో ఎండ్ అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి, ఎనీ బైక్ మీరు కొన్నారు అంటే జస్ట్ గో ఓన్లీ 150 వరకే. ఒకవేళ హైవేస్ బాగున్నాయి, ఒక్కసారి ఏదో మీ ఫ్లై బై మీరు చూసుకోవడానికి, వేరే వాళ్ళతో రికార్డ్ చేయడానికో, అలాంటప్పుడు మీరు ఒక్కసారి 2 సార్లు, ప్రతిసారి నేను 200 కొడతా 300 కొడతా అన్నారంటే మీకు ఇంకెవడు చెప్పలేడు. అది ఎవరెస్ట్ లైఫ్ వేరంగా ఎండ్ అయిపోతుంది. అంత మంచి లైఫ్ ఉన్నప్పుడు అంత వేరంగా ఎండ్ చేసుకోవద్దని నా ఫీలింగ్. ఎందుకంటే ఇప్పుడు చూడండి, చాలామందికి బైక్సే ఉండవు, వాళ్ళు నడుచుకుంటూ వెళ్తారు. మనం అలా కాదు కదా, మనకి జీటీస్ ఉన్నాయి, బైక్స్ 350 కూడా ఇనఫ్ అయ్యా చెప్పాలంటే. కానీ ఇండియన్ రోడ్స్కి మినిమం 650 ఉంటే అది జస్ట్ సూపర్ బైక్. మనకి 1000 బైక్ అనేది కాదు, ఈ 650 అనేది చాలు మన ఇండియన్ రోడ్స్కి. ఇప్పుడు చూసారు కదా, దానికే నేను ఇలా పక్క నుంచి ఇలా వస్తున్నా. అలాంటిది మీరు ఒక 10 hours నుంచి అమ్మని వెళ్ళిపోతానంటే అది ఒప్పుతుందా? దానికి రిపేర్లు బోల్డ్ వస్తాయి. ఇవన్నీ మ్యాటర్స్. ఒక మంచి బైక్ మీరు కొనుక్కుంటే ఓన్లీ ఒక 600 cc ఈజ్ ఇనఫ్. ఎవరితో కోసం మనం అంటే రిచ్నెస్ కోసం పోయే మనం ఎప్పుడైనా 1000 cc వెళ్తాం అనమాట. ఎవరో వాడు కొన్నాడనే చెప్పేసి మనం అప్గ్రేడ్ చేస్తాం మన బైక్ని, కానీ అది అవసరం లేదు. మన లైఫ్ మనదే. ఇప్పుడు ఆడు కొన్నాడని చెప్పి 1000 cc కొంటావు, ఆడు వెంటనే ఇంకో 2000 cc బైక్ కొన్నాడు అనుకున్నావు, నువ్వు కొంటావా? నువ్వు కొనగలవా? అవన్నీ మ్యాటర్ అయ్యా. అవన్నీ అబ్జర్వ్ చేసుకొని తీసుకోవాలా, మనకు అన్ని అవసరం లేదు. నా తాటిపూడి వీడియోలో కూడా మీరు చూసారు, నాకు ఉన్నాయి కళ్ళు, కానీ నేను అవన్నీ కొన్నా. రైట్ ఊర్లోకి వెళ్ళావు, అక్కడికి వెళ్తే బ్రిడ్జ్ వ్యూ కనబడుతుంది. ఇలాగెళ్ళాలి, ఇలాగెళ్తేనే డ్యామ్ మీదకి వెళ్తావు. అది మీరు గుర్తుపెట్టుకుని మీ ఇష్టం. ఇంకా నేను చెప్పాలనుకున్న ఒక వీడియోస్ చేస్తున్నా కాబట్టి, ఒక ఇన్ఫ్లుయెన్సర్గా, ఒక యూట్యూబర్గా, ఏదో మీరు ఎలాగనుకుంటారుగా నేను చెప్పాలనుకున్నా, నేను చెప్పినా అది నా పాలసీ. మీ పాలసీ ఏందో మీ ఇష్టం. నేనైతే నా లైఫ్ రిస్క్లో చెయ్యను, ఎందుకంటే ఎంజాయ్ చేయాలి, మనం ఉండాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడి నుంచి బ్రిడ్జ్ వ్యూ చూద్దాం. అసలు ఈ చెప్తున్నా కదా, ఈ జీటీ గురించి మాట్లాడడం ఎంత తక్కువ అంటే అంత తక్కువ మంచిది. ఎందుకంటే నాకు తెలియదు అసలు మీ ఇది అరకు వెళ్ళే రోడ్, ఇది ఇలాగెళ్ళి అరకు కూడా వెళ్ళవచ్చు. మేమిద్దరం దసరా అవ్వగానే గోయింగ్ టు అరకు, నా బండి మీద వెళ్తాం, దీని మీద వెళ్ళాలనుకోవట్లే. చూడొచ్చు బ్రిడ్జ్ వ్యూ. ఏదైనా గేట్ ఓపెన్ చేసిండా దొంగ సచ్చినోడు? ఏ ఓపెన్ చేయలే. చూసారా పాప్స్? సీ ద వాటర్. గేట్ ఓపెన్ చేసిండు. నైస్. అక్కడికే వెళ్దాం మళ్ళీ. గేట్ ఓపెన్ అయ్యి ఉంది. వావ్ సూపర్. రే 2 గేట్లు ఓపెన్ చేసినాడు రా, 2 గేట్లు ఓపెన్ చేసిండు. చిన్నది తీసిన. నేను మొన్న రైడ్ వచ్చామా తాటిపూడి ఫ్రెండ్స్ అందరూ, అదే బైకర్స్తో, అది కూడా ఓపెన్ చేయలేదు వాడు. ఈరోజు అదేనా ఉంది. అక్కడికి వెళ్దామా? అక్కడికి నడుచుకుని వెళ్ళాలి. ఎండలో మనకు పులుసు కారిపోద్ది. కింద నుంచి అక్కడికి వెళ్ళొచ్చు. ఆ దగ్గరది అనుకో, ఈ వీడియో ఎక్కడి నుంచి అక్కడ రాదు, జూమ్ చేయడం కావద్దు. బైక్ ఏదేగా మన రెక్కలు కాగా, పద మనని జూమ్ అని బై రైడ్ మే దూసుకెళ్తాం. ఇది కొంచెం గలీజ్ రోడ్డు, చాలా మెల్లకెళ్ళాలి. ఆ రోడ్లో దీంట్లో కొట్టామంటే చక్కమంటుంది బండి. ఓహో
దాని ఆప్షన్ అవ్వే ఆడెందుకు రోజు వింటాడు, ఆడు రోజు తీస్తారు కాబట్టి. నిజం చెప్తున్నాను, నాకంటే జీడీ అంత ప్రాణం, నాకు ఇష్టం నేను చెప్పలేను. నాకు జీడీ అనేది నాకు ఒక చెప్పలేను అయ్యా, నాకు అంత ఇష్టం అది జీటీ అనేది. ఇది ఓల్డ్ బ్రిడ్జ్ చూడదు, అవతారం చూడు ఎలాగుందో. ఇదిగో ఇదిగో బాగుంది. దీనికి మళ్ళీ ఇగో ఇది కూడా వేయించుకున్నాడు, సేఫ్టీ ఏమంటారు స్టాండ్ది. అన్నీ ఫుల్ లోడెడ్ అనమాట బైక్. ఇదిగో ఆ రోజు వచ్చినప్పుడు అసలు ఏం గేట్లు తీయలేదు, ఏం లేదు. ఈరోజు అయితే ఫుల్గా గేట్లు ఓపెన్ చేసిండు నీట్గా. వాటర్ అయితే మంచి ఫ్లో అవుతుంది. ఏ అమ్మ మొత్తం నాచు తినమ్మా. కిందకెళ్ళి మంచి స్నానం చేద్దామన్నా వేస్ట్, మొత్తం నాచు. ఆడు మొత్తం గేట్లు తీసాడంటే మొత్తం లాస్ట్ టైం ఒక యూట్యూబర్ పోయింది కదా, అలా మనం కూడా పోతాం. వద్దులే మనకు ఆ రిస్క్ వద్దు, ఇలా ఎంజాయ్ చేద్దాం. చలో ఇప్పుడైతే డ్యామ్ మీదకి వెళ్తాం. అక్కడ కూడా చాలా బాగుంటుంది వ్యూ. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు మై బైక్. ఏదోలాగా ఉంది. కెఫే రేసర్ నడిపి ఒక క్లాసిక్ నడిపితే బిగ్గెస్ట్ చేంజ్ ఉంది. ఈ చేంజ్ మనం మార్చేద్దాం. మనం కూడా జీటీ తీసుకుందాం. త్వరలో కాదు, కొంచెం టైం పడుతుంది, కానీ జీటీ అయితే వస్తుంది మనకి ఇంటికి. ఆ బండ తలకైతే వెళ్ళిపోవచ్చు. ఆడితే కొంచెం మెల్లిగా ఆ సౌండ్ వెనక నుంచి ఉంటే ఇంకా బాగుంది. నాది సిట్టింగ్ పొజిషన్ వేరు కదా, అంతా ఒక సెకండ్లో చేంజ్ అనిపిస్తుంది. హాయిగా దూసుకెళ్దా. ఎక్కడ పెట్టాలి దాన్ని, ఎడకని తిట్టేద్దాం. వీడియో ఎలా ఉందో మీరు కామెంట్ ఏం చేసి చెప్పండి. నిజంగా నేను జీటీ తీసుకోవాలా వద్దా అది కూడా కామెంట్ చేయండి. మేజర్గా అదే అనమాట మెయిన్ పాయింట్. జీటీ నేను తీసుకోవాలా, తీసుకున్న తర్వాత నార్మల్ స్టాక్గా ఉంచుతుంది వేస్ట్. దీనిలో మార్చాలి, ఇట్లా మార్చుకొని నీట్గా మంచిగా బండిని ఒక బీచ్లా తయారు చేద్దాం. మన బండికి ఎప్పుడైతే ఈ బార్ అండ్ మిర్రర్స్ వేసామో దీని లుక్ కంప్లీట్లీ చేంజ్ అయిపోయింది. నాకు బాగా నచ్చింది. మీకు కూడా నచ్చిందా లేదో అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. మనం ఇది మోటో కస్టమ్స్లో తీసుకున్నాం ఈ మిర్రర్స్. ఇదే మిర్రర్స్ రాయల్ ఎన్ఫీల్డ్లో తీసుకోవాలంటే 6000 రూపీస్ చెప్పాడు. 6500 అంటే వేస్ట్ ఆఫ్ మనీ. అదే కాస్ట్ మనం 850 పెట్టినాం దీనికి. షార్ట్ వీడియో చూసారా చాలామంది. ఇవ్వట్లేదు అలా చూడు, అది ఎలాగెళ్ళిపోతుంది. రోడ్డు పక్క అయిపోయింది ఇక్కడ. అసలు సమస్య లేదు.
ఆడు అక్కడికి వెళ్ళిపోడు చూడు. నేను ఏదో సరదాగా పుల్లు కొడతామన్నా అడిచుకుంటూ పోయిండు. నువ్వు ఇటు మారు, సేమ్ హార్న్ కొట్టు, నేను పుల్ చేస్తా. నువ్వు హెల్మెట్ పెట్టుకో, నువ్వు 3 హార్న్స్ కొట్టి నేను పుల్ చేస్తా. హార్న్ కొట్టి నేను అలాగే వెళ్తున్నాను, నాకు రికార్డ్ చేయి. ఆ కార్లో ఎవడేదో ఉన్నాడో ఇలా తిరిగి చూస్తాను, రియాక్షన్స్ అయితే టూ గుడ్. ఓ షెట్, వర్షం పడేటట్టు ఉంది విజయనగరం సైడ్. ఖచ్చితంగా వర్షమే. అదే కదా బాదు వర్షం స్టార్ట్ అయిపోతుంది లేకపోతే. ఆడ ఎలా తిప్పుతుండే చూడు, కొంచెం అద్దాలు ఎట్టుకో. అదే స్పీడ్లో ఉండి ఇద్దరు కప్పడం అయిపోద్ది అడిగి. ఫుల్ క్లైమేట్ చేంజ్ ఒక సెకండ్లో. ఓడి అమ్మ, అలాగే మీకు ఈ బ్లాగ్ ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నచ్చిందంటే చెప్పండి. ఇంకా విజయనగరంలో జీడీస్ ఉన్నాయి. ఓ సైడ్కి తీసుకుని పోయా. జస్ట్ మిస్ నువ్వు ఎక్కించేది తాడే. నీకు జస్ట్ మిస్ కదా అంటున్నా బైక్కి. నువ్వు అప్పటికే ముందు కొన్నావు ఏక మీద. రోడ్ మీద ఉన్న హెల్మెట్స్ అసలు కొనొద్దు. అలాంటి హెల్మెట్ అది డొకోడా హెల్మెట్. కొంచెం క్వాలిటీ కొనుక్కోండి, లైఫ్లు బాగుంటాయి, భద్రంగా ఉంటాయి. సేఫ్టీ ముఖ్యం. మిగిలి జాకెట్లు అంటావా, అంటే జాకెట్ అంటే బైకర్స్ జాకెట్స్, అవి వేసుకోవడం మంచిది. మన సైజుకి దొరకవు, అందుకే నేను వేసుకోవట్లేదు, మీరు ఏం అనుకోద్దు. మనం కొంచెం లడ్డుకి దొరకవు. జలకలేస్తుంది జలకలెత్తుంది బండి, జలకలెత్తుంది. జలక్ ఓకే పద, ఫాస్ట్ పద. చిన్న స్టార్ట్ అయిపోయారా? ఏందిరా ఇది, స్టాప్ అయిపోదమ్మా. చినుకులు స్టార్ట్ అయిపోతున్నాయి, చినుకులు. సరే పద. పెద్ద అయిపోయిందిరా. షెట్ అవుతున్నాడే. తడప ప్లీజ్, వర్షదేవుడా, వానదేవుడా ప్లీజ్. వెళ్ళిపోచ్చేసినాం పెట్రోల్ బంక్ దగ్గర. ఓ షిట్ భయ్యా, షిట్ ఆన్ ద షిట్. అదే పెట్రోల్ బంక్ ఆగిపోయింది. ఇది కూడా ఆగరా బాబు, బండిలో పెట్రోల్ అయిపోయింది. ఈ కారు వాళ్ళు కూడా కొట్టేయాలి స్పీడ్గా. పోలీస్ మ్యాన్ ఇక్కడ ఉంది. కరెక్ట్ ఫ్యూల్ బంక్ దగ్గరకు వచ్చాక ఫ్యూల్ కొంచెం జరగలేదు, ఆగిపోయింది. సాయంత్రం మళ్ళీ ఫుల్ ట్యాంక్ చేద్దాం. ఇప్పుడు పైసలు మాత్రం ఫోన్కి వెళ్ళలేవు, ఖర్చు పెడతాం ఫుల్. ఇప్పుడు మా ఫ్యూల్ కానీ ట్యాంక్ మీద పెడితే
ఫ్యూల్ కలర్ పోద్ది, అదే ట్యాంక్ కలర్ పోద్ది. అదే మరి ఈ వీడియోగా నచ్చితే మాత్రం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోద్దు. మళ్ళీ ఇంకో కొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్ అందరూ. బాయ్. కాలేజ్ వాళ్ళు రియాక్షన్స్ చూడండి. అలా చూస్తున్నారు తడిస్తూ ఏరు ఏరు రే ఏరు ఏరు వచ్చి కొమ్ముని అమ్మ ఈరోజు బండి తీసిన ముహూర్తంలో మొత్తం నేషనల్ బండి ఈ బండి రెండునా క్లీన్ చేసుకుంటే సరిపోద్ది మా ఇద్దరికి. ఏరులే వెళ్తుంది, ఏరు కొత్త రోడ్డు వేసింది ఇప్పుడే. మళ్ళా పడిపోతుంది వర్షం. ఆ టైర్ నుంచి నాకు వచ్చేస్తుంది, కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలమ్మా. అరే వర్షం మళ్ళా. వాళ్ళిద్దరు రియాక్షన్ చూడండి, అంకుల్ గారి తిన కుర్రోడితే మళ్ళా పడిపోతుంది. ఇక్కడ ఒక చిన్న ఏరు వచ్చింది చూసారా. ఈరోజు గట్టిగానే పడ్డది వర్షాలు. ఇటు వెళ్ళిపోదాం. చిన్న ఏరే పారేస్తుంది అయ్యా. అక్కడ చూడు, వీడి దోలకి ఈ రోడ్లోకి వచ్చిండు. సావు కాలువలు ఎట్లా పారుతున్నాయి, ఎంత వర్షం ఇప్పుడు పడింది. నా సైలెన్సర్ లోనికి వెళ్ళిపోద్దమ్మా, నీటిలోకి రైజింగ్ ఎత్తూ ఉండాలి. నీటిలో బ్రేకులు పడట్లేదు, ప్యాంట్లోకి నీళ్ళు వెళ్ళిపోతుంది. అక్కడ చిన్న గుమ్మే ఉందమ్మా. ఇక్కడ అండర్ గ్రౌండ్ ఉంది, హాయిగా బైక్లు రెండు పార్క్ చేసుకోవచ్చు. ఇందాక మనం తప్పు చేసాం, ఇటు కొట్టేసి ఉంటే తడిసిపోయినా కూడా లాన్ అంతా నీళ్ళు ఇలా జారుతున్నాయి పైనుంచి కింద వరకు. చూడండి అప్పుడే మళ్ళీ ఎండ కొట్టేస్తుంది, వీపు విమానం మాత్రం అయిపోతుంది వేడికి. 2 నిమిషాలు వర్షం పడింది, దానికి ఏకంగా చెరువులు కొత్త చెరువులు వచ్చేసినాయి విజయనగరంలో. మళ్ళీ ఇప్పుడు ఎండ దారుణం సార్. కొంచెం గ్యాప్ ఇవ్వండి సార్, పట్టుకుని అయిపోతుంది.